నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 రోజుల నుంచి అండ్ ఈ రోజు ఈవెన్ రేపు కూడా ఈ 4 రోజులు ఈయనవే అనుకుందాం. ట్రెండింగ్లో ఉన్నారు వారణాసి సూర్య గారు. అసలు ఆయన సినిమా ఏంటి, ఈజీ మనీతో ఎలా సినిమా తీయాలి అంటే, ఐ మీన్ ఈజీ మనీ ఇన్ సెన్స్ అది వేరు, ఇంకోలాగా కాదు, డబ్బు లేకున్నా కూడా సినిమా ఎలా తీయొచ్చు ఎవరైనా సరే అని ఒక ఎగ్జాంపుల్గా గండా సినిమా చేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, బోల్డ్ అనే కబుర్లు మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే సార్. 2-3 రోజుల నుంచి మొత్తం ట్రెండింగ్ మీరే. రేపు కూడా మీరే కదా రిలీజ్ కదా? రేపే సార్. ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తారు? 22 థియేటర్స్. 22 4 ఆటల రోజు పెరగచ్చు కూడా. అంటే ఐ మీన్ మాల్స్లోనా లేకపోతే? లేదు, మన సింగిల్ స్క్రీన్ థియేటర్స్. ఎందుకంటే ఇది మూవీ మాస్ మూవీ, మాల్స్ వరకు వెళ్ళదు. ఈవెన్ మాల్స్ కూడా ఫైనల్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ, గుంటూరు ఏరియాలన్నీ ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోతున్నాయి. ఆల్రెడీ ఒక 3 వారాలు అయినట్టుంది కదా మీ ట్రైలర్ రిలీజ్ అయ్యి? ఎస్ కదా. దాంట్లో మొత్తం చూసాము, అంత మాస్గా ఉంది. సుత్తపట్టి కొట్టడము, బ్లడ్ నోట్లో కొంచెం బాగా వైలెంట్గా తీసినట్టు. బాగా కాదు సార్, చాలా బీభత్సంగా ఉంటుంది, వైలెన్స్ దారుణంగా ఉంటుంది. ఎందుకు అంత వైలెంట్ అంటే అది కాన్సెప్ట్ బేస్ సార్. అది జనరల్గా ఒక పెయిన్ నుంచి వచ్చే వైలెన్స్ ఎలా ఉంటుంది, మీరు రాజమౌళి సినిమాలు చూసుంటారు. ట్రూ, ఆఫ్ కోర్స్. మనం ఇంకా చాలా దారుణంగా దండుపాలెం లాంటివి చూసాము. ఆ కాన్సెప్ట్ బేస్ అదే. రాజమౌళి గారి ఒక అండర్ కరెంట్ చిన్న లైన్ తీసుకునేసి నేను డెవలప్ చేశాను. సో ఇప్పుడు జీరో బడ్జెట్తో సినిమా తీయాలన్న కాన్సెప్ట్ మీకు వచ్చింది కదా, ఎలా స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు దాన్ని? ఎగ్జిక్యూట్ అని కాదు, దీనికి ఇన్స్పిరేషన్ ఒక 3 వ్యక్తులు నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే బీ ఫ్రాంక్, మనలాంటి చిన్న టెక్నీషియన్స్కి చిన్న సినిమాలు చేస్తే, ఈవెన్ అంత కష్టపడి చేసినా కూడా, ఓ చిన్న బడ్జెట్ పెట్టి చేసినా కూడా, ఈవెన్ థియేటర్స్ వరకు వెళ్తుందో లేదో నమ్మకం లేదు. థియేటర్లో రిలీజ్ అయినా సరే ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయేదో తెలియని పరిస్థితి. అలాంటి టైంలో ఒకసారి పెట్టుబడి పెడితే, 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే, అది రిటర్న్ రాకపోతే, ₹1 కూడా రిటర్న్ రాకపోతే, ఆ డైరెక్టర్ కనపడాడు, ఆ ప్రొడ్యూసర్ కనపడాడు. ఏంటి మా భవిష్యత్తు ఏంటి? ఈ క్వశ్చన్స్కి ఆన్సరే జీరో బడ్జెట్ కాన్సెప్ట్. సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను బడ్జెటే లేకపోతే నేను నష్టపోయేది ఏంటి? అగైన్ ఇంకో ప్రయత్నం చేస్తాను. కానీ తీయడం వరకు ఓకే, తర్వాత రిలీజ్కి కొంచెం పెట్టుకోవాలి కదా. డిస్ట్రిబ్యూషన్ కూడా జీరో బడ్జెట్లోనే చేశాను సార్. హౌ కాన్సెప్ట్ జీరో బడ్జెట్ చెప్తాను సార్. అంటే విన్ విన్ సిచ్యువేషన్ ఇది కూడా అంతా మీకు షేరింగ్? లేదు, ఎవ్రీథింగ్ అంతా మొత్తము ప్రిపేర్డ్. అంటే ఇప్పుడు నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్ నేను రెడీ చేసే ప్రాసెస్లో ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయలేదు సార్. నేను ఒక ఈజీ సినిమా అనే ఒక ప్లాట్ఫామ్, ఒక వ్యవస్థను క్రియేట్ చేశాను కంటిన్యూగా ప్రాజెక్టులు చేయడానికి. ఇప్పుడు నేను డైరెక్షన్ చేయడమే కాదు, నేను యాక్టింగ్ చేయడమే కాదు, నాలాగా ఎంతోమంది ప్యాషన్ పీపుల్ ఉంటారు ఇండస్ట్రీలో. సో వాళ్ళందరికీ ఒక సోర్స్ క్రియేట్ చేయాలి. అందరూ నాలాగే సార్, మీరైనా నేనైనా అందరం ఇదే స్ట్రగుల్ అవుతున్నాం. దీనికి ఎక్కడో సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషనే ఈజీ సినిమా ప్లాట్ఫామ్. ఒక మట్టి రోడ్డుని సినిమా ఇండస్ట్రీకి వేశాం. ఇప్పుడు మట్టి రోడ్డే అది. ఇప్పుడు నటుడు కావాలని ఒకరు వచ్చారు, ఎడిటర్ కావాలని ఒకరు వచ్చారు, సినిమాటోగ్రాఫర్ కావాలని, కొరియోగ్రాఫర్ కావాలని వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? మొత్తం అంతా అదే సార్. దట్ ఈజ్ ఈజీ సినిమా. ఆ ప్లాట్ఫామ్లోకి వస్తే దాంట్లో థర్డ్ పర్సన్ ఉన్నాడు, డైరెక్ట్గా నాకే మెసేజ్ చేయొచ్చు, నాకే వాయిస్ మెసేజ్ చేయొచ్చు, నేనే రెస్పాండ్ అవుతాను ఎంతమందికైనా. ఆ ఓపిక నాకుంది. సో అలా వచ్చే ప్యాషన్ పీపుల్కి ఏంటంటే, నా ప్లాట్ఫామ్లో ఎక్స్పీరియన్స్ అడగను, నువ్వు ఏం చేసావు గతంలో అనేది అడగను. నీ దగ్గర ప్యాషన్ ఎంత ప్యాషన్ ఉంది, ఎంత ప్యాషన్తో చేయగలరు, టాలెంట్ మాత్రమే చూస్తాం. మాదేంటే ఈ సినిమా ప్లాట్ఫామ్ కాబట్టి ఆర్గనైజేషన్, దానికంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎంటర్ అయిపోవడమే. లైఫ్ లాంగ్ ఈజీ సినిమాతో ట్రావెల్ అవ్వచ్చు. నీవు ఎన్ని ఫెయిల్యూర్లు చూసినా కూడా నీకు ప్రాజెక్ట్ వస్తుంది. ఇది ఇండస్ట్రీలో ఎక్కడా జరగదు, మన ఈజీ సినిమాలో మాత్రమే జరుగుతుంది. ఎవరు అది క్రియేట్ చేయలేరు కూడా. ఐ థింక్ సో. నాట్ పాసిబుల్ కూడా, ఆఫ్ కోర్స్. ఇంపాసిబుల్ సార్. సో మీరు షూట్ మొత్తం ఎన్ని రోజులు చేశారు? 38 వర్కింగ్ డేస్ సార్. 38 వర్కింగ్ డేస్. మా షూటింగ్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనేది, బడ్జెట్ అనేది ఉండదు. మీకు కాన్సెప్ట్లోనే తెలిసిపోతుంది, బడ్జెట్ అనేది ఉండదు. సో మరి ఎలా? ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. సో ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సింపుల్ లాజిక్. నేను టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక స్పెషల్ వీడియోలో అన్నీ మెన్షన్ చేశాను. నా రూల్స్ ఇలా ఉంటాయి, ఇండస్ట్రీకి అగనిస్ట్గా ఉంటాయి, రివర్స్లో ఉంటాయి. ఎవరి ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి. ఎస్ సార్, అదే ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని రావాలి. ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని బైక్స్ మీద వెళ్ళి చేశాం సార్. ఈవెన్ ఎక్కడో కార్లు వాడలేదు. ఎవరు పెట్రోల్ వాళ్ళు కొట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఇన్ కేస్ మీకు బండి కూడా లేదనుకోండి, బైక్ లేదనుకోండి, ఇంకొకటి ఉంటుంది, వాళ్ళతో షేర్ చేసుకుంటారు. అన్ని మీరు వీడియోలు చూసి ఉంటారు అన్ని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 38 వర్కింగ్ డేస్ షూట్ చేసాం.
మనకు హైదరాబాద్కి చేవెళ్ళే రూట్లో ఒక 30 కిలోమీటర్స్ సార్, శ్రీరామ్ నగర్ అని ఉంటుంది ఏరియా. అక్కడ సర్పంచ్తో మాట్లాడి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను తనకి. ఏమి లేదు సార్, అందరం బాక్సులు తెచ్చుకొని చేసుకుంటున్నాం, సపోర్ట్ చేయాలంటే ఆ ఊరిని మాకు అప్పచెప్పేశాడు ఆయన. సో ఓకే ఓకే, ఇప్పుడు బలగాల సినిమాలో ఆ ఊరు వాళ్ళకి అప్పచెప్పేశాడు. అక్కడ యూత్ చాలామంది ఉన్నారు. మీకు ఇంకో విషయం ఏంటంటే నా బలం ఏంటంటే అక్కడ ప్రతి పల్లెటూరుకి ఎక్కడైనా వీడియో పెట్టి వెళ్ళినా కూడా ఆ సరౌండింగ్స్లో యంగ్స్టర్స్ నా దగ్గరికి వచ్చేస్తారు. ఈసీ సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారనమాట. సో నాకు ఈజీ. ఆ ఊర్లో కూడా ఈసీని ఫాలో అయ్యే మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాను. అక్కడే కర్రీస్ వండి ఇవ్వడం, చేయడం, అట్లా ప్లాన్ చేసుకుంటూ 38 వర్కింగ్ డేస్లో షూట్ కంప్లీట్ చేశాం. నైస్. అండ్ ఇకపోతే ట్రైలర్లో రాజమౌళి గారి పేరు, దిల్ రాజు గారి పేరు, రామ్ గోపాలమ్మ గారి పేర్లు కనపడ్డాయి. ఎస్. దాని వ్యవహారం ఏంటి, ఆ గొడవ ఏంటి అసలు? రైట్. రాజమౌళి గారి గురించి చెప్పాలి అంటే రాజమౌళి గారు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తారు. ఏ సినిమా చూసినా చిన్న సినిమా అనుకున్నా కూడా ఆయన భారీ బడ్జెట్ సినిమా అయిపోతుంది. ఆయనది భారీ బడ్జెట్ సినిమా, నాది 0 బడ్జెట్ సినిమా. అయితే చెప్పడానికి హైట్స్కి వెళ్ళాలి, లేకపోతే అంటే లీస్ట్ నుంచి చేయాలి. సో ఆ కంపారిజన్ ప్లస్ ఆయన ఇన్స్పిరేషన్ నేను చాలా తీసుకుంటాను సార్. ఏది స్క్రిప్ట్స్లో ఈవెన్ గండా కూడా ఆయన థాట్ నుంచి వచ్చింది. రాజమౌళి గారి సినిమా ఏ సినిమాన తీసుకోండి, అండర్ కరెంట్ ఏముంటుందంటే ఒక పెయిన్ఫుల్ ఒక సమస్యని క్రియేట్ చేస్తాడు. ఆ సమస్య అలా పెరిగి 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 ఇంటర్వెల్ దగ్గర ఒక్కసారిగా హీరో రూపంలో బ్లాస్ట్ అవుతుంది, యాక్షన్ క్రియేట్ అవుతుంది. దాని నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ ఉంటుంది. ఆ పెయిన్ ఎంతగా ఉంది అనేది మనకు ఫ్లాష్ బ్యాక్లో చెప్తారు. సో ఈ అండర్ కరెంట్ స్క్రీన్ ప్లే తీసుకునేసి నేను గండా సినిమాని క్రియేట్ చేయడం అనేది చిన్న సైజు రాజమౌళి సినిమాలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దిల్ రాజు గారి పేరు. దిల్ రాజు గారు నా మార్కెటింగ్ స్ట్రాటజీ, ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ నాకు బాగా నచ్చుతుంది. చాలా వరకు ఏంటంటే ఇండస్ట్రీలో దిల్ రాజు గారి మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆయన థియేటర్లు ఆకుపోయి చేశారు, అవి చేశారు, ఇవి చేశారు, ఫుల్ నెగిటివిటీ డిస్కస్ చేస్తూ ఉంటారు. నేను లేదు సార్, దిల్ రాజు గారి విపరీతమైన ఫ్యాన్ని. ఏంటి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీలో ఆయన మార్కెటింగ్ ప్లానింగ్ అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఎలా దొరికాయి, ఇప్పుడు దిల్ రాజు గారు కావచ్చు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ నలుగురు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, థియేటర్లు రావు అంటారు. ఎలా దొరుకుతాయి? నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు నా సినిమాకి. నేను లక్షణంగా సంక్రాంతి పండుగ చేసినట్టు చేస్తున్నాను గండా సినిమా రిలీజ్. ఈవెన్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే ముందు కూడా నేను థియేటర్లు ఫైనలైజ్ చేసుకుని వస్తున్నాను. నేను లేదు సార్, అపోహది. ఇండస్ట్రీలో ఆ ప్రాబ్లమ్స్ లేవు. దిల్ రాజు గారు కేవలం బిజినెస్ చేస్తున్నారు. అవును సార్, మీ దగ్గర ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయి, మీరు ఒక ప్యాషనేటిక్ టెక్నీషియన్, వేరే బిజినెస్ మీకు తెలియదు, వేరే వ్యాపకం మీకు తెలియదు, ఎక్కడ పెట్టుబడులు పెడతారు? సినిమా ఇండస్ట్రీలోనే పెట్టుబడులు పెడతారు. దిల్ రాజు గారైనా, అరవింద్ గారైనా, ఎవరైనా ఇక్కడే పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళ బిజినెస్లకు మనం అటాక్ చేసి వాళ్ళని తప్పు పట్టడం ఎందుకు? నీ దగ్గర విషయం ఉంటే, మంచి కంటెంట్ ఉండి, మంచి సినిమా ఉంటే ఎందుకు దొరకవు థియేటర్లు? నాకు దొరుకుతున్నప్పుడు, పబ్లిక్ లైవ్ ఎగ్జాంపుల్ నేనే, నాకు దొరుకుతున్నప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు దొరకవు? ఊరిక నెపం అంతే. సో మార్కెటింగ్ స్ట్రాటజీలో నేను వెళ్తున్న ఈ ప్రాసెస్ అంతా, ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే దిల్ రాజు గారి మార్కెటింగ్ స్ట్రాటజీని నేను అప్లై చేశాను. అప్లై చేయడం వల్లే ఇప్పుడు మీ ఎదురుగా కూర్చున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్.